బెటర్ ఆపర్చునిటీస్ కోసమే అవనివ్వండి లేదా ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కోసమైనా అవనివ్వండి, గల్ఫ్కి వస్తున్న మైగ్రెంట్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అయితే కొందరికి ఇక్కడికి వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుంది, కొంతమంది ఫెయిల్ అవటమే కాకుండా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. సో గల్ఫ్లో మనం జనరల్గా వినేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మీతో మాట్లాడటానికి వీడియో. గల్ఫ్లో జాబ్స్ కోసం జాబ్ ఏజెంట్ని కానీ లేకపోతే వీసా ఏజెంట్ని కానీ హెల్ప్ తీసుకొని ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. లేదా ఎంతో స్కిల్డ్ లేబర్స్ కూడా ఇంటికి డబ్బులు పంపించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ సఫర్ అవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఎంప్లాయర్స్ నుంచి కూడా చాలా ట్రబుల్ ఫేస్ అవుతున్నారు. కొంతమంది ఎంప్లాయర్స్ ఈ లేబర్స్ యొక్క పాస్పోర్ట్స్ని సీజ్ చేయటం కానీ లేకపోతే నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరూ వాళ్ళ కంపెనీ హెచ్ఆర్కి ఈ ప్రాబ్లం వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళినా కూడా ఎటువంటి హెల్ప్ అవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది మాత్రమే కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, గృహిణులపై డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువగా మనం వింటున్నాము. ఇది మాత్రమే కాకుండా ఇండియా నుంచి వచ్చే మెయిడ్స్ ఇక్కడ వర్క్ చేద్దామని అనుకుంటూ వచ్చేవాళ్ళు, మెయిడ్గా వర్క్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఓనర్స్ చేతిలో కూడా ఎంతో వైలెన్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ స్కామ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇప్పుడు దుబాయ్ గవర్నమెంట్ ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్స్ కూడా ఇళ్ళను కొనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ డాక్యుమెంటేషన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎంతోమంది ఆ పేపర్ సరిగ్గా చదవకుండా సైన్లు చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము. ఇది మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ బాడీని ఇండియా తీసుకెళ్ళడానికి ఏంటి ప్రొసీజర్ అనేది తెలియక ఎంతోమంది చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు. ఇవి మనం ఎక్కువగా వింటున్నటువంటి ప్రాబ్లమ్స్. మరి అయితే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చినప్పుడు వెంటనే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు తెలిసిన ఏదైనా లాయర్ని మనకి సజెస్ట్ చేస్తారు. ఒక్కోసారి ఈ లాయర్స్ చేతుల్లో కూడా వీళ్ళు మోసపోయి ఉన్న ప్రాబ్లంతో ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎవరు మనకి జెన్యూన్గా హెల్ప్ చేస్తారు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నాను కదా మీ డౌట్. ప్రవాసీల కోసం భారత ప్రభుత్వం ప్రతి కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీ కానీ కాన్సులేట్లో కానీ ప్రవాస భారతీయ సహాయత కేంద్ర PBSK అనే ఒక విభాగాన్ని ప్రారంభించింది. ఇది ఫంక్షన్లో ఉండి చాలా రోజుల నుంచి ఉన్నా కూడా దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. అయితే ఏంటి ఈ వింగ్ వల్ల మనకున్న ఉపయోగం? మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఆథరైజ్డ్ లీగల్ టీమ్ని మనకి అలాట్ చేస్తారు. వీళ్ళు మన ప్రాబ్లమ్ని క్షుణ్ణంగా చదివి మనకు ఒక జెన్యూన్ సొల్యూషన్తో హెల్ప్ చేస్తారు. 365 days రన్ అయ్యే ఈ వింగ్లో ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకుండా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్లో సేవలను అందిస్తున్నారు. సో స్క్రీన్ మీకు కనిపించే ఈ నెంబర్స్ ద్వారా UAEలోని PBSKని మీరు సంప్రదించవచ్చు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ UAEలోనే కాదు, చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి కంట్రీలో వింటున్నాము ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి. మరి వీళ్ళు కూడా మీ కంట్రీలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీని కానీ కాన్సులేట్ని కానీ కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని తీసుకోండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను.